భద్రాచల పంచాయతీ ఆఫీస్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పనిచేస్తున్న 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఈరోజు భద్రాచలంలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. ఈ యొక్క పేకమేడలా కూలిపోయినటువంటి భవనానికి ఈ యొక్క అనుమతులు లేవనేది కూడా సమాచారం అందుతోంది. ఈ యొక్క భవనం కూలిపోయే ముందు ఈ యొక్క కింద స్టేర్ ఒకటే ఉండేది. ఈ యొక్క కింద స్టేర్ పైన 6 అంతస్తులకు పిల్లర్లు వేసి కట్టుబడి జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సరైనటువంటి కట్టడాలు జరపకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భవనానికి అనుమతులు లేవని, అనుమతులు లేకుండా ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క భద్రాచలానికి చెందినటువంటి పలువురు కొంతమంది కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ యొక్క భవనంలో దాదాపు 6 ఇరుక్కుపోయారని చెప్పేసి, అంటే దాంట్లో ఉండిపోయారని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. వారు ప్రాణాలు ఎలా ఉన్నాయి, అంటే చనిపోయారా బతుకున్నారా అనేది కూడా ఇప్పటివరకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సింగరేణి నుంచి రెస్క్యూ టీం వెహికల్ కూడా వచ్చింది. ఈ యొక్క రెస్క్యూ టీం వారు ఈ యొక్క భవన శిథిలాలను తొలగించి ఈ యొక్క భవనంలో ఉండిపోయినటువంటి వారిని తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ యొక్క భవనం 6 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క పట్టణానికి చెందినటువంటి సిపిఎం పట్టణ సెక్రటరీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈ యొక్క ప్రమాదానికి గల కారణం ఏంటి? అంటే పేకమేడలా కూలిపోవడానికి కారణం ఏంటి? అంటే నాణ్యత లోపమా, లేకపోతే అధికారులు సూచిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అంటారా, లేకపోతే అధికారులకు ఫిర్యాదు అందినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క భవనం కూలిపోయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఈ 6 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ భవనం కింద కార్మికులు ఒక 6 ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. 6 కూడా చనిపోయారా బతికారని కూడా తెలియట్లేదు. తక్షణం ఎవరైతే ఆ కార్మికులు ఆ భవనం కింద ఆ శిథిలాల కింద ఉన్నారో ఆ శిథిలాల కింద ఉన్నటువంటి వారిని తక్షణమే రక్షించాలి, కాపాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే దీనికి కారణమైనటువంటి దాని మీద పూర్తి స్థాయి విచారణ కూడా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, వాళ్ళ ఆ భవనం చూస్తే, ఆ కూలిపోయిన భవనం చూస్తే 9 అంగుళాల గోడ మీద 6 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఎవరన్నా అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు అట్లా చేస్తాడా అనేది మనం ఆలోచన చేయాలి. అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు, ఏ స్థాయిలో పర్మిషన్ ఇచ్చారు, ఇది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే భద్రాచలం పట్టణంలో బహుళంతస్తులు అనేకం ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అధికారులకి పదే కంప్లైంట్లు వెళ్తూ ఉన్నాయి. అయినా కూడా కంప్లైంట్లు వాళ్ళ అధికారులు ఆ రకమైనటువంటి చొరవ చూపించి వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ దీనికి నాణ్యత ప్రమాణాలు లేకపోవడం వల్లే, సరైనటువంటి పద్ధతిలో దాని నిర్మాణం చేయకపోవడం వల్లే ఇవాళ ఆ భవనం కూలిపోయింది. ఇప్పుడు ఆ భవనం కూలిపోయిన తర్వాత ఆ భవనం కింద ఇవాళ 6 కార్మికులు ఉన్నారు. వాళ్ళు చనిపోయారో బతుకున్నారో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? కాబట్టి తక్షణమే మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు రెస్క్యూ టీంను తీసుకొస్తారా, మనుగూరు తీసుకొస్తారా, సింగరేణి తీసుకొస్తారా కాదు, ముందు తక్షణం ఆ శిథిలాల కింద ఉన్నటువంటి ఆ కార్మికులు బయటకు తీయాలి వాళ్ళని. అలాగే ఎవరైనా అందులో మృతి చెంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఏజెన్సీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఏజెన్సీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏజెన్సీ యొక్క చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది అనాదిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే నాణ్యత లోపాలు ఈరోజు బయటపడి ఈ యొక్క కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికారులు ఎందుకు ఇలాంటి మేనమేషాలు లెక్కేస్తున్నారంటారు? ఒకటి, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారుల మీద ప్రభుత్వ పెద్దల యొక్క ఒత్తిడి కూడా ఉంది. అనేక రకాల ఒత్తిళ్లు ఇవాళ ఎమ్మెల్యే కొంతమంది చెప్తారు, ఎంపీ చెప్తారు, మంత్రులు చెప్తారు. ఇవాళ ఎవరికి వాళ్ళు పైరవీలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏజెన్సీలో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. అయినా కూడా ఇవాళ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి బహుళంతస్తులకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు.
చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. అంటే ఏజెన్సీలో గ్రౌండ్ ఫ్లోర్ తోటి అంటే G+2 వరకే అనుమతులు ఉన్నాయి. అంటే ఈ అనుమతులు ఉల్లంఘించి కడుతున్నప్పటికీ కూడా అంటే అధికారులు కళ్ళకి గంటలు కట్టుకొని చూస్తున్నారంటారా, లేకపోతే వాళ్ళ యొక్క మామూళ్లకు లొంగి వారికి అనుమతులు ఇస్తున్నారంటారా? ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటారు? ఇవాళ ఏజెన్సీ చట్టాలని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అధికారులు అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఉన్న చట్టాలని ఉన్నట్లుగా దాన్ని గౌరవించి దాన్ని అమలు చేసినప్పుడు ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తారు. కానీ దాన్ని ఉల్లంఘించే దానికోసం అధికారులు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయనేది ఒకసారి మనం అనే విషయాన్ని మేము తెలియజేస్తాం. అంటే ఏజెన్సీలో G+2 వరకే అనుమతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అనుమతులను ఉల్లంఘించి కడుతున్నప్పటికీ కూడా అధికారులు చూసిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న పద్ధతి చూసినట్టయితే ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రి కావచ్చు, వీరి యొక్క ఒత్తిళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నట్టు